హాయ్ అండి. మా లియాకి ఈరోజు 7:45కి స్కూల్ అండి. అంటే మేము 6కే లేచాము. 6కి లేచి తనకి స్నానం చేపించి ఫుడ్ అంటే తనకైతే దోశ చేశానండి. ఈ దోశ అయితే ఇన్స్టెంట్ దోశ. నేను మినప్పప్పు, బియ్యం గడి పట్టించానండి పౌడర్ చేయించుకొని. ఆ పౌడర్ ఏమొచ్చి మనం దోశ చేసేస్తాము అనేటప్పుడు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. అందులో కొంచెం చిటికెడు సాల్టున బెల్లం పౌడర్ కలుపుకుంటే మనకు మంచిగా దోశ వచ్చేస్తది. పిల్లలకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. అట్లనే మళ్ళీ తనకి బ్రేక్ కోసం ఇంకొక ఎక్స్ట్రా ఒక దోస బాక్స్ కట్టాను. తర్వాత వాటర్ మెలన్ కూడా కట్టానండి. వాటర్ మెలన్ ఎక్కువ క్వాంటిటీలో కడితే తనకి కొంచెం స్కూల్లో ఎంత ఎండగా ఉంటది కదండీ వేడిగా. ఇది కూడా నీట్‌గా తినాలనిపిస్తది. దోస తిన్నది కనుక కొంచెం దాహం ఏసే అవకాశం ఉంది కనుక ఈ వాటర్ మెలన్ ఇలా నీట్‌గా తింటే తనకి దాహం తీరుతది. డీహైడ్రేట్ కూడా అయ్యే అవకాశం ఉండదు పిల్లలకి. అండ్ వాటర్ బాటిల్ కూడానండి. పాపం సగం నిద్రలోనే స్కూల్‌కెళ్ళిపోయిందండి. 6 గంటలకు లెగడం అంటే చాలా ఘనమేని. ఏడ్చుకొని లేచింది. అలా రెడీ అయ్యి వెళ్ళిపోయింది.